బీఆర్ఎస్ సభ్యుల అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కృష్ణా జలాల అంశంపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ సంపద కొల్లగొట్టిన అంశంపై చర్చించేందుకు సిద్ధమనగానే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ఆరోపించారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడం చెప్పని, ఓవైపు తొడలు కొట్టిండ్రు, సవాలు విసిరినరు, కృష్ణా జలాల్లో మీ తప్పును కడిగి పారేస్తామన్నారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లోనైతే భూమండలం బద్దలైందని చెప్పన్నట్టుగా మాట్లాడింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రండి, శాసనసభ వేదికగా ఆ 9.5-10 సంవత్సరాలు మీ పరిపాలనలో గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో జరిగినటువంటి తప్పులపైన చర్చ జరుపుదాం, ఆ జీవోలపైన చర్చ జరుపుతాం, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ పనులు చేసిండో చర్చలు జరుపుదాం, ఆ తప్పుడు విధానాలు జరిగి తెలంగాణ ప్రజా సంపదంతా కూడా కొల్లగొట్టిన వైనం పైన కూడా విచారణ జరుపుతామని చెప్పినటువంటి మాట చెప్పగానే ఈరోజు ముందుగా వచ్చిండని చెప్పి వచ్చి సంతకం పెట్టి కూర్చొని మొదటి రోజే ఫ్లో లీడర్గా ఉన్న కేసీఆర్గా వెళ్ళిపోయినటువంటి వైనాన్ని చూసినాం. వాళ్ళొచ్చన్నా ఈరోజు తప్పొప్పులపైన మాట్లాడి శాసనసభ వేదికగా వాస్తవాలను, అబద్ధాలను పక్కబెట్టి కనీసం వాస్తవాలను చెప్తారని చెప్పని చూసినాం. కానీ నిన్నటి రోజు చూసిర్రు, మాకేదో స్పీకర్ గారు అవకాశం ఇస్తలేరు బైక్ మాట్లాడడానికని చెప్పని ఓ సాకుతో పోయే ప్రయత్నం చేస్తారు.